హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే చాలామందికి ఈ వర్షాకాలంలో చూసుకుంటే కనుక ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోవడము, ఈ వేడికి చలికి తట్టుకోలేక ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటుంటారు. అంతేకాకుండా చలికాలం కూడా అంతే, నాన్ వెజ్ ఎక్కువ తింటుంటారు. ఈ నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మలబద్ధకం స్టార్ట్ అవుతుంది, కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకు ఫీజర్ ఇట్లా పైల్స్ ఏవో ప్రాబ్లం ఉంటాయి. దాంతోపాటు ఈ నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల, స్టూల్స్ హార్డ్ అయిపోవడం వల్ల వాళ్ళకు మలబద్ధకం ఇష్యూస్ స్టార్ట్ అయిపోయి మెల్లగా అక్కడ చీలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా చీలిపోయి అక్కడ నుంచి రక్తం గారడం ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. యూజువల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన మలబద్ధకం అంటే మన మలద్వారం ఎట్లా ఉంటుందంటే, యానల్ కెనాల్ ఎలా ఉంటుందంటే మన లిప్స్ లానే ఉంటుంది. సేమ్ లిప్స్ ఎంత సెన్సిటివ్ ఉంటాయో, ఎంత రిచ్ సప్లై ఉంటుందో బ్లడ్ సప్లై, ఎంత రిచ్ నర్వ్ సప్లై ఉంటుందో, మనకి లిప్స్ దగ్గర ఏ చిన్న గుల్లైనా కానీ చిన్న కట్ అయినా కానీ విపరీతమైన మంట నొప్పి ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సేమ్ అట్లనే మోషన్ పోయే ద్వారం కూడా ఒక లిప్స్ లాగా ఉంటుంది. సో ఈ మోషన్ పోయే ద్వారానికి కూడా రిచ్ నర్వ్ సప్లై, రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. ఇక్కడ ఏ చిన్న గుల్ల అయినా, ఏ చిన్న పింపుల్ లాంటిదైనా, ఏ చిన్న కట్ అయినా విపరీతమైన నొప్పి మంట ఉంటాయి. సో యూజువల్గా మనకి ఏంటంటే మోషన్ హార్డ్గా ఉన్నప్పుడు మనం ముక్కి పోతూ ఉంటాం యూజువల్గా. సో అట్లా ముక్కినప్పుడు ఏమవుతుందంటే ఇది చీల్చుకుంటూ వచ్చేసేస్తుంది. మామూలుగా ఏంటంటే ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. యానల్ కెనాల్ అనేది ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంటుంది. ఆ స్ట్రెచ్ అయినంత లోపలనే మనం మోషన్ అనేది పాస్ చేయాలి. కానీ కొందరు హార్డ్ స్టూల్స్ పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముక్కడం వల్ల, గట్టిగా ముక్కడం వల్ల ఈ మోషన్ దీన్ని చీల్చుకుంటూ వచ్చేసేస్తుంది బయటికి. అట్లా చీలినప్పుడు అక్కడక్కడ కట్ అవుతుంటుంది, ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటుంది. యానల్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ కట్ అయ్యే వరకు ఏమవుతుందంటే అక్కడక్కడ కట్ అయిపోవడం వల్ల అక్కడ నుంచి కొందరికి బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఈ ఫిషర్ సిమ్టమ్, దీన్ని మనం ఫిషర్ అంటే నథింగ్ బట్ అట్లా కట్ అయిన దాన్ని ఫిషర్ అంటాం. ఇందులో 2 రకాల ఫిషర్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ ఫిషర్ అని, 2 క్రానిక్ ఫిషర్ అని చెప్పేసి. అక్యూట్ ఫిషర్ అంటే కట్ అయిపోయిన ఇమ్మీడియట్గా సిమ్టమ్స్ కనుక స్టార్ట్ అయితే కనుక దాన్ని అక్యూట్ అంటాం. ఈ క్రానిక్ ఫిషర్ అంటే ఏంటి అంటే, ఈ అక్యూట్ ఫిషర్ స్టేజ్ దాటిపోయి వాళ్ళు అలాగే తట్టుకొని వాళ్ళు అలాగే వదిలేయడం వల్ల అది క్రానిక్ కట్ అయిపోయి ఉంటుంది. ఆ క్రానిక్ కట్ అయిపోయి వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఉంటారు. నొప్పి వస్తూ ఉన్నా కానీ వాళ్ళు అట్లే మోషన్ పాస్ చేస్తూ ఉంటారు. దాన్ని క్రానిక్ ఫిషర్ అంటుంటాం. సో ఈ 2 రకాల కారణాలు ఉంటాయి. సో దీని మొత్తానికి చూసుకుంటే కనుక కారణం మలబద్ధకం, ఓన్లీ మలబద్ధకం వల్లనే మనకి ఈ రకమైన సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు కట్ అయిపోయింది. చాలా మటుకు చూసుకుంటే కనుక కింది వైపున కానీ పైన వైపున సైడ్లకు కట్ అవ్వడం చాలా రేర్గా చూస్తుంటాం. ఎందుకంటే ప్రెషర్ అనేది కిందనే ఉంటుంది కాబట్టి ఎక్కువ కిందనే కట్ అవుతుంటుంది. కొందరు ఆడవాళ్ళకి చూసుకుంటే పైన కట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ కట్ అయిపోవడం వల్ల అంటే సిమ్టమ్స్ ఏముంటాయి అనేది మీరు బాగా గమనించుకుంటే కనుక ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే విపరీతమైన మంట, విపరీతమైన నొప్పి ఉంటుంది. అసలు నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళాలంటే వాళ్ళు లిటరల్గా ఏడుస్తారు, కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. వాళ్ళకి అసలు నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే భయంతో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమైందో, కిందంతా కట్ అయింది, బ్లీడింగ్ పడుతుందనే టెన్షన్ తోటి అసలు వాళ్ళు నెక్స్ట్ డే మోషన్ కూడా పాస్ చేయరు. అంత విపరీతమైన నొప్పి, మంట ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ సిమ్టమ్ చూసుకుంటే కనుక విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. సెకండ్ సిమ్టమ్ చూసుకుంటే కనుక కొందరికి బ్లీడింగ్ పడే అవకాశాలు ఉంటాయి. స్టార్టింగ్లో పడవచ్చు, కొందరికి మోషన్తో పాటు స్ట్రీక్ అంటే తీగలుగా పడవచ్చు, కొందరికి మోషన్ అంతా పాస్ చేసిన తర్వాత మొత్తం కమ్మోడంతా చిట్లినట్టుగా పడిపోవడం, ఇట్లాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం అన్నట్టు. విపరీతమైన మంట ఉంటుంది అన్నట్టు. అసలు మోషన్ వెళ్ళిన తర్వాత 1 గంట 2 గంటల వరకు ఆ నొప్పి తాళలేక మన మైండ్ అంతా అక్కడికి వెళ్తుంటుంది. కూర్చున్నా, ఏదైనా పని చేసినా, ఏ పని చేయబుద్ధి కాదు, మన మైండ్ అంతా అక్కడే పోతుంటుంది. మనం స్పింక్టర్ యాక్షన్ అంటే మోషన్ పోయే ద్వారా మూసుకొని తెరవడం, ఇట్లాంటి యాక్షన్ చేస్తే ఇంకా విపరీతమైన మంట, నొప్పి ఉండడం వల్ల మనం లూజ్గా వదిలేసేసి కూర్చుంటుంటాం అన్నట్టు. సో ఈ లక్షణాలు కనుక కనిపిస్తే మీకు ఫిషర్ ఉన్నట్టే. అది ఎటువంటి పైల్స్ కానీ ఎటువంటి ఫిస్టులాలు కావు. నేను చెప్పిన ఈ 4 సిమ్టమ్స్ ఉన్నాయంటే మీకు ఫిషర్తో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని అర్థం. సో ఈ ఫిషర్కి యూజువల్గా ఏం చేస్తామంటే ఇనిషియల్ స్టేజ్లో మెడిసిన్తో తగ్గడానికి ట్రై చేస్తుంటాం. బట్ వాళ్ళకి మలబద్ధకం ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయంటే అది మెడిసిన్స్తో కంట్రోల్ కాదు. మెడిసిన్స్ ఇచ్చినా కానీ అది టెంపరీ అన్నట్టు. టెంపరీగా ఆ పూటకు తగ్గుతుంది. మళ్ళీ ఎప్పుడైనా మోషన్ పాస్ చేసింది అనుకోండి గట్టిగా, మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దోస్తు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనుకుంటే కనుక చిన్న సర్జరీ చేయించుకుంటే సెట్ అయిపోతుంది. దీన్నే మనం లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ అంటాం. యూజువల్గా లాటరల్ స్పింక్టరాటమీ అనేది కోత మెథడ్లో చేసేవాళ్ళు చాలామంది. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను చేసే మెథడ్ ఏంటంటే లేజర్తో చేస్తాను. ఈ లేజర్తో చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి బ్లీడింగ్ కానీ, ఎటువంటి పెయిన్ కానీ, ఎటువంటి బ్లేడ్ కానీ వాడను. బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఉండదు, బ్లేడ్ కూడా వాడను. బ్లేడ్ కూడా వాడకుండా జస్ట్ లేజర్ తోటే ఆ లేజర్ వలన ఒక 10 to 20% ఫైబర్స్ని కట్ చేయడం జరుగుతుంది. సో మోషన్ చుట్టూ కొన్ని కండరాలు ఉంటాయి మనకి. ఆ కండరాలే ఉపయోగపడుతుంటాయి మనకు పట్టుకోవడానికి, వదలడానికి. ఆ ఉండే కండరాల్లో ఒక 10 to 20% కండరాలను మాత్రమే కట్ చేస్తాం. కట్ చేయడం వల్ల మోషన్ పోయే ద్వారం వెడల్పు అవుతుంది. వెడల్పు అవడం వల్ల ఈజీగా మోషన్ అనేది
పాస్ అయిపోతుంది. చాలామందికి అపోహ ఏంటి అంటే ఈ సర్జరీ చేయించుకుంటే మోషన్ కంట్రోలింగ్ పవర్ పోతుందేమో, మేము డైపర్లు వేసుకోవాలేమో పర్మనెంట్గా అని చెప్పేసి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు. చాలామంది కామెంట్స్లో కూడా చూశాను. ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే యూజువల్గా బ్లేడ్తో కట్ చేసిన వాళ్ళకి, ఓపెన్ సర్జరీ చేసే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. బట్ లేజర్లో చాలా ప్రిసైజ్ ఉంటుంది. లేజర్లో ఆ ఛాన్స్ 1% కాదు కదా, 0.1% కూడా ఉండదు. సో ఇది 100% సేఫ్ సర్జరీ. ఇది జస్ట్ 5 to 10 minutes ప్రొసీజరు అండ్ వితిన్ 6 to 8 hours మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ ఒకవేళ అనస్థీషియా ఎఫెక్ట్ నుంచి కోలుకుంటే కనుక మనం వితిన్ 8 hours to 12 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా నెక్స్ట్ డే ఎప్పటిలాగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ లేదు. కంప్లీట్ జీరో పెయిన్ అన్నట్టు, పెయిన్లెస్ సర్జరీ ఇది. సో ఈ స్పింక్ట్రాటమీ చేయడం వల్ల వాళ్ళకు మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అయితే ఇంత చేసినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. మన రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీస్ కూడా చేంజ్ చేసుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు, ఫైబర్ డైట్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే టైంకి ఫుడ్ తినడం కానీ, మీ బొవెల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటే కనుక లైఫ్ టైం ఇది మళ్ళీ ఇంకోసారి ఫిషర్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో నేను చెప్పిన ఈ 4 సిమ్టమ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఫిషర్ ఉన్నట్టే. ఫిషర్కి ఎటువంటి బాధ అవసరం లేదు. సింపుల్ లేజర్ లాటరల్ స్పింక్ట్రాటమీ చేసుకోవడం వల్ల దీన్ని 100% క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.